యువశక్తి కార్యక్రమానికి యువత సమాయత్తం కావాలని జనసేన శ్రేణులు పిలుపునిస్తున్నారు. ఇందులో భాగంగా నెల్లిమల్ల నియోజకవర్గ జనసేన నాయకులు యువశక్తి కార్యక్రమం విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ నెల 12న జరిగే యువశక్తి బహిరంగ సభ ఉత్తరాంధ్ర ప్రజానీకం తరలిరావాలంటూ పిలుపునిచ్చారు. సత్యబాబు గారు అలాగే వాళ్ళ టీం అంతా కూడా మమ్మల్ని ఉదయం నుంచి తీసుకెళ్ళి ప్రతి చోట పరిచయం చేస్తూ రేపు జరిగే సభకి ఉద్దేశించి అనే ప్రాముఖ్యత గురించి మేము వివరిస్తూ ఉంటే ఈ రోజున చాలా దారుణంగా ఉంది. ఇందాక సత్యబాబు గారు అన్నట్లు ఉత్తరాంధ్ర ప్రాంతం వెనకబడలేదు, వెనకబడే పడ్డారని నిజంగా అది నిజమే అనిపిస్తూ ఉంది. దేనికంటే ఒక ఒరిస్సా బోర్డర్లో ఉన్నటువంటి ఉదయం ఒక మండలంకి వెళ్ళాము. బామిని మండలంలో వంశధార నది ఒక 2 కిలోమీటర్ల దూరంలో వాళ్ళకి ఉండి కూడా కొన్ని వేల ఎకరాలు కొన్ని అక్కడ పంటలు పరిస్తారు. అంటే ప్రతి ఎలక్షన్స్ ముందర వీళ్ళు నాయకులు వస్తున్నారు, మేము శిలాఫలకాలు వేస్తున్నారు, మళ్ళీ అది మర్చిపోతున్నారు. అంటే ఎంత దారుణంగా ఉందంటే ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారి రేపు రాజస్థానంలో 12వ తారీఖు యువశక్తి అనే కార్యక్రమానికి కొన్ని వందల వేల గొంతుకలను ఆ స్టేజ్ మీద నుంచి ఈ ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన యువకులందరినీ కూడా ఉత్తేజపరిచి వాళ్ళ సమస్యలు ఏంటి వాళ్ళ చేత చెప్పించాలనే ఉద్దేశంతో ఒక మంచి కార్యక్రమం రూపొందించారు. జనవరి 12వ తారీఖున యువశక్తి కార్యక్రమం రణస్థలంలో ఏర్పాటు చేయడం జరిగింది. రణస్థలంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి కారణం రణస్థలం అనగానే రంగస్థలం లాంటి ప్రదేశం అనేసి పవన్ కళ్యాణ్ గారు గుర్తించారు. కనుక 3 జిల్లాల్లో ఉన్న మహిళలు కానీ, యువకులు కానీ, లేకపోతే సమస్యలు అనుభవిస్తున్న మత్స్యకారులు కానీ, గిరిజనులు కానీ తరలివచ్చి వాళ్ళ యొక్క సమస్యలు ఆ వేదిక సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు తెలియజేసి ఉత్తరాంధ్ర వెనకబడే కారణాలని పవన్ కళ్యాణ్ గారు తెలియజేసి ప్రపంచానికి ఉత్తరాంధ్ర ఉనికిని చాటి చెప్తారని సందర్భంగా తెలియజేస్తూ మహిళలు కానీ, యువకులు కానీ మేము ట్రాన్స్పోర్ట్ కూడా ఏర్పాటు చేస్తున్నాం కనుక అందరూ తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జయప్రదం చేయాలని కోరుకున్నాం. జై జనసేన, జై హింద్. యువశక్తి అంటే యువతి యువకుల్లో ఉన్నటువంటి శక్తిని గుర్తించి వారిని ఆలోచింప చేసే తక్షణ కర్తవ్యంతో పవన్ కళ్యాణ్ గారు మన ఉత్తరాంధ్ర రణస్థలంలో జనవరి 12వ తారీఖున ఈ మహోన్నతమైనటువంటి సభ నిర్వహించి తలపెట్టారు. ఈ సభకి ప్రతి ఒక్కరూ కూడా వచ్చి ఈ సభలో మనం పడుతున్నటువంటి ఇబ్బందులు, సమస్యల్ని మన స్వరంతో ప్రపంచం నలుమూలలా విస్తరింపజేసి ప్రభుత్వంలో కళ్ళకి తీసుకొచ్చి మన సమస్యల పరిష్కారానికే ప్రతి ఒక్కరూ కూడా కృషి చేస్తారని మరీ కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఉత్తరాంధ్ర యువతి యువకులందరూ కూడా ఎవరైతే వివిధ ప్రాంతాల్లో, వివిధ రాష్ట్రాల్లో వలస వెళ్ళి అక్కడ జీవనోపాధిగా బ్రతుకుతున్నారో వారందరూ కూడా ఈ సభకి ప్రత్యేకంగా తరలివచ్చి మీరు అక్కడ పడుతున్నటువంటి సమస్యల్ని ఈ సభా వేదికగా తెలియజేయవలసిందిగా ఉత్తరాంధ్ర విద్యార్థి విభాగం తరపు నుంచి, ఉత్తరాంధ్ర యువత తరపు నుంచి కూడా ప్రత్యేకంగా